హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు ఈ వీడియోలో మనం సాటర్డే అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఎవరన్నా సేవ్ అయ్యారా, ఎవరన్నా ఎలిమినేట్ అయ్యారా, దాన్ని ఎవరికి వార్నింగ్ ఇచ్చారు, అన్ని ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నాకు సార్ స్టేజ్ మీదకి రాగానే అడిగాడంట ఆడియన్స్ని, ఎలా ఉంది ఈ వారం అని. అందరూ ఏం లేదు సార్ అక్కడ అంతా డొల్లే అన్నారంట. ఎందుకు అంటే అక్కడ టీనేట్స్ అలాగే ఓనర్స్ లేదు సార్, అందరూ ఒకే రూమ్లో ఉంటున్నారు, ఒకే రూమ్లో తింటున్నారు, ఈ వారం ఏం లేదు సార్ అన్నంట. అవునా, అయితే హౌస్లో చాలా చేంజెస్ చేయాలి అని మన టీవీలోకి వెళ్ళాడంట నాకు సార్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజనా గారు ఉన్నారు కదా, సీక్రెట్ రూమ్ చెప్పేసి ఆల్రెడీ. సీక్రెట్ రూమ్లో ఉన్న సంజనా గారిని కొంతమంది ముసుగు వేసుకొని వెళ్ళి స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. స్టేజ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత ఇంకా హౌస్మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర మాట్లాడించాలి కదా, మాట్లాడించి బిగ్ బాంబ్ వేసి అలా అంతా మాట్లాడించిన తర్వాత హౌస్మేట్స్ సరే ఇంకా సంజన గారు వెళ్తారు ఇంటికి అని చెప్పారంట. మళ్ళీ కొంతసేపు అయినాక ఆగుజ్న సంజన, ఇది తెలుసు కదా రణరంగం చదరంగం యాదో ఒక రంగం, హౌస్లోకి మళ్ళీ పో అని చెప్పారంట. అంతే, సంజన గారు మళ్ళీ హౌస్లోకి వెళ్ళిపోయారు. సాటర్డే ఎపిసోడ్కి ఒక ఏదో హడావిడి కావాలి, దానికి ఇచ్చేసినట్టున్నారంతే. మళ్ళీ సంజన గారు అయితే హౌస్లోకి వెళ్ళిపోయారు. ఇంకా సంజన గారికి కోటింగ్ కూడా గట్టిగానే పడింది. ఒకసారి చేస్తే దొంగతనం బాగుంది అంటారు, రెండోసారి చేస్తే ఏదో కంటెంట్ కోసం అనుకుంటారు. కానీ ప్రతిసారి రోజు నేను దొంగతనాలే చేస్తా అంటే ఒప్పుకోరు ఎవరు. మనకే చిరాకు వస్తుంది. ఇప్పటికే ఆడియన్స్ అర్ధమంది సంజన గారు ఎప్పుడు దొంగతనాలే చేస్తున్నారు, చిరాకు వస్తుంది అంటున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది కదా, ఇంకా ఇది వర్కౌట్ అవుదని దొంగతనాలు చేయకండి, మీరు ఇంకా దొంగతనాలు చేస్తే హౌస్లో దొంగలు ఉన్నారని జాగ్రత్త అని బోర్డు పెట్టాల్సి వస్తుంది, ఇంకా నుంచి ఎవరు దొంగతనాలు చేయకూడదని స్ట్రిక్ట్గా చెప్పేశారు. ఇంకేం చేస్తాం, లేకుంటే రోజుకు ఒక గొడవ అవుతుంది. దీనివల్లే కంటెంట్ కోసం అని ఆవిడనుకుంటుంటే గేమ్ ఆడకుండా గొడవలు అవుతున్నాయి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా రీతు గురించి కూడా అడిగారంట. నీకు ఎప్పుడు లక్ లేదు అంటుంటావు కదమ్మా, నీకు బ్లాక్ ఎందుకు వస్తుంది లక్ లేకపోతే? నీకు లక్ ఉంది, అలాగే నువ్వు బాగా కూడా ఆడావు, ఇలాగే ఇంకా బాగా ఆడు అని చెప్పాడంట రీతుకి. అంతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దివినికిత హౌస్లోకి వెళ్ళింది కదా, అదే స్క్వయర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంతా చెప్పింది కదా, ఎంతవరకు వచ్చిందమ్మా అని అడిగాడంట. బయట నుంచి చూస్తే అలాగే కనిపించింది సార్, వీళ్ళైతే ఇంకా బయట పడలేదు, చూద్దాం సార్ పోను ఏమన్నా అవుతుందేమో అని. ఇప్పుడైతే నేను హౌస్లో బాగానే ఉన్నాను సార్ అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాస్క్ మ్యాన్కి లత్కోర్ చెప్పా కదా, వచ్చి లత్కోర్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు అంటాడని వచ్చి లత్కోర్ టాపిక్ మీద అడిగాడు. ఏంటి ఆ పదం ఏమి అని ఇక్కడ ఆడియన్స్ని కూడా లేపించి మాట్లాడించారు. లత్కోర్ అనేది బ్యాడ్ వర్డా కాదా అని. వాళ్ళు కూడా తప్పు, మీరు అండి అని అంటారు, ఇక్కడ లత్కోర్ అంటే తప్పు కదా అని ఆడియన్స్ కూడా చెప్పారు. ఆయన వచ్చేసి సారీ ఎప్పట్లాగే 3 వారాల నుంచి చెప్పుకొని వస్తున్నాడు, సారీ చెప్పేసి కూర్చున్నాడు అంతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బజర్ది అదే మెయిన్. ఈ వారం ఏమన్నా జరిగిందంటే అది ఒకటే అనుకుంటా. ఆ బజర్ది డిస్కస్ చేశారు, శ్రీజ టాపిక్ కదా, వీడియో ప్లే చేసి మరి డిస్కస్ చేశారు. దీనికి పనిష్మెంట్ ఏమన్నా ఇవ్వాలా శ్రీజ అంటే, ప్రియ లేచి నాది ఏదైతే బిగ్ బామ్ ఉందో అది శ్రీజాకి ఇవ్వండి సార్ అని చెప్పింది 2 డేస్కి. ఇక్కడ దానికి బిగ్ బాస్ ఒప్పుకోరమ్మా అని చెప్పి రేపు ఎపిసోడ్లో సండే ఎపిసోడ్ ఉంది కదా, అప్పుడు డిసైడ్ చేస్తా శ్రీజాకి ఏమి పనిష్మెంట్ ఇవ్వాలో అని నాకు సార్ చెప్పాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రాము అలాగే తనుజ కాఫీ విషయం ఏదైతే ఉందో, రాము ఫ్లిప్ అయ్యాడు కదా, ఆ విషయం ఏదైతే ఉందో దాన్ని వీడియో ప్లే చేసి మరి అడిగాడు నాకు సార్, ఏంటి ఇది అని. రాము ఫ్లిప్ అయిన వీడియో చూపించి అక్కడ కొంత కోటింగ్. ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్కి ఏం చేస్తున్నావు కళ్యాణ్, అక్కడ తనుజ ఇక్కడ రీతుతో తిరగడం తప్ప నువ్వేమీ చేయలేదు, చేతులు కట్టుకొని అక్కడ తిరుగుతున్నావు ఇక్కడ తిరుగుతున్నావు కూర్చుంటున్నావు తప్ప ఇంకేమీ చేయడం లేదు, నువ్వు కామెడీ కూడా చేయడం లేదు, హౌస్లో ఉంటున్నావంటే ఉంటున్నావంతే, సైలెంట్గా ఏదో ఒకటి చేయాలి, ఇలా అయితే కుదరదని స్మాల్ కోటింగ్ ఇచ్చారు. నీ గేమ్ ఏంటో చూపించాలి ఖచ్చితంగా అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డీమన్ పవన్ని లేపి అడిగాడంట. టీనేట్స్ ఓనర్స్ కదా, సపరేట్ కదా, నీ క్యాప్టెన్సీలో అందరూ ఒకే ఇంట్లో పడి దొరులుతున్నారు ఎందుకయ్యా అని అడిగాడు నాకు సార్. దానికి డీమన్ పవన్ ఆన్సర్ ఏం చెప్పలేక, మనోడు మామూలుగా కంటెస్టెంట్లు అడిగితేనే బెబ్బెబ్బే మెమ్మెమ్మే అంటాడు. ఇంకా నాకు సార్ అడిగేదానికి లేదు సార్ అవును సార్ అని వింటాడు. ఇంక సరే అని నాకు సార్ కొంచెం కోటింగ్ ఇచ్చి గమ్మున ఉండిపోయాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి గారి వైఫ్ బర్త్డే అంట రేపు, అందుకే నాకు సార్ అయితే స్టేజ్ మీద నుంచి విష్ చేశారు. ఇంకా సాటర్డే ఎపిసోడ్లో అయితే ఎవరు సేవ్ అవ్వలేదు, సంజన గారు హౌస్లోకి వెళ్ళిపోయారు. అలాగే ఎలిమినేషన్ వచ్చేసి ఇంకా రేపే తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అని.
ఇంకా ఓటింగ్ ఉంది, ఇప్పుడే ఎలిమినేట్ చేయరు. ఈరోజు 12 వరకు ఓటింగ్ జరుగుతుంది, ఓటింగ్ అయిన తర్వాత ఎలిమినేషన్ తెలుసు, అంతే.